ఏపీ మంత్రుల పేషీలో అసలేం జరుగుతుంది? పేషీ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలేంటి? రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత కీలకమైన శాఖలు ఎక్సైజ్, గనుల శాఖలు. ఈ పోర్ట్ఫోలియోను మంత్రి కొల్లు రవీంద్ర నిర్వహిస్తున్నారు. ఆయన మంత్రి పదవి చేపట్టిన తర్వాత గనుల శాఖలో పదవీ విరమణ పొందిన పి రాజబాబును ఓఎస్డీగా నియమించుకున్నారు. అప్పట్లో గనుల శాఖలో ఆయనపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు ఉండడంతో రాజాబాబును పక్కన పెట్టాలని కొందరు సూచించారు. ఆయన మంత్రి లెక్క చేయకుండా ఓఎస్డీగా అయినే కావాలని మంత్రి పట్టుబట్టి మరీ తీసుకున్నారు. ఈ 10 నెలల కాలంలో గనుల శాఖ పనితీరు, అప్పీలు, రివిజన్ కేసులపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో నిఘా వర్గాలు చంద్రబాబుకు గనుల శాఖ వ్యవహారంపై ఉప్పందించాయి. వెంటనే సీఎం కొల్లు రవీంద్ర ఓఎస్డీ రాజాబాబును తప్పించాలని ఆదేశాలిచ్చారు. ఇవి మంత్రి పేషీకి చేరకముందే రాజాబాబు ఓఎస్డీ పోస్టు నుంచి తప్పించుకున్నట్లు పేషీ అధికారులకు సమాచారం అందింది. కొన్ని రోజులుగా ఆఫీసుకు రావడం మానేశారు. ఇదే పరిస్థితి మిగిలిన మంత్రుల పేషీలో కూడా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. మరోవైపు హోంమంత్రి పేషీలోనూ గతంలో ఇలాంటి తంతే జరగడంతో పాటు వ్యక్తిగత పీఏపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆ వ్యక్తికి పలుమార్లు మంత్రి చెప్పినా పద్ధతి మార్చుకోకపోవడంతో ఆయన్ను హోంమంత్రి తొలగించారు. హోంమంత్రికి పర్సనల్ పీఏగా ఉన్న జగదీష్ పై ఆరోపణలు వస్తూ ఉండడంతో ఆమె సీరియస్ గా తీసుకున్నారు. దీనికి తోడు అంతకు ముందే నియోజకవర్గంలో పార్టీ నేతల నుంచి కూడా ఫిర్యాదులు చేయడంతో ఆమె అతన్ని తప్పించి మీడియాకు వెల్లడించారు. దీనికి సంబంధించి ఓ ప్రకటనను కూడా బహిరంగంగానే విడుదల చేశారు. ఇదిలా ఉంటే మంత్రి అచ్చెన్నాయుడు పేషీలో పనిచేసిన ఓ అధికారి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేషీలో పనిచేసిన మరో వ్యక్తి పైన కూడా అప్పట్లో వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే వీటికి ఆధారాలు లేవంటూ ఆయా మంత్రులు ఆ సిబ్బందిని కొనసాగిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి సర్కారులో కీలక మంత్రుల వద్ద పనిచేసే అధికారుల ఎంపిక విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచిస్తున్నారు. లేని పక్షంలో వారితో పాటు మంత్రులకు, ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల పేషీలో పనిచేస్తున్న వారి విషయమై నివేదికలను తెప్పించుకుని అవసరమైన చికిత్స చేస్తున్నట్లు సమాచారం. దీంతో రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంత్రులు, వారి పేషీ సిబ్బంది సరిగ్గా లేకపోతే దాని ప్రభావం పాలనపై పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పేషీల్లో పనిచేసే వారిపై నిఘా నివేదికలను తెప్పించుకొని మరీ చర్యలకు సిద్ధమవుతున్నారు.